ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు పరిస్థితులు శరవేగంగా మారుతూ ఉన్నాయి. రెండోసారి అధికారంలోకి రావడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఒక ఓటుకి 7,000 రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తొలి విడతలో భాగంగా ఒక ఓటుకి 1,500 నుంచి 2,000 ఇచ్చేందుకు వారు సిద్ధమయ్యారు. ఆ రకంగానే పంపిణీ చేస్తున్నారు నగదు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇందులో ఏమీ అనుమానం లేదు, అబద్ధం లేదయ్యా. శుభ్రంగా పంచుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది. మొన్న మేనిఫెస్టో విడుదల చేశాక అది పూర్తిగా తేటతెల్లం అయిపోయింది. సజ్జల గారు ఏం చెప్పినా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా, మా మేనిఫెస్టో అద్భుతం, ఆహా ఓహో అన్నా అందులో ఏమీ లేదు, డొల్లని తెలిసిపోయింది. ప్రజలు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు సూపర్ 6 నచ్చుతున్నాయి. రేపు వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేస్తే అవి కూడా నచ్చుతాయి డెఫినెట్ గా. అంటే ప్రజా సంక్షేమం అందులో ఉంటుంది. మాట మీద నిలబడతారు కాబట్టి జనాలు నమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళు విసిగిపోయారు. విసిగిపోయి ఇప్పుడు వాళ్ళు ఓటు వేసే మనస్తత్వంతో లేరు ఎవరికి, వైసీపీకి. ఇవన్నీ చూసుకున్నాక గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్కళ్ళు వాళ్ళ పరిస్థితి చూసుకుంటున్నారు. ఇప్పుడు అధికారం ఎలాగైనా నిలబెట్టుకోవాలి, అధికారం లేకపోతే మనకు మొహం చెల్లదు, మన మాట అక్కడ చెల్లుబాటు అవదు అనే ఉద్దేశంతో అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ ఆలోచన తీరులో ఉన్నారు. ఇందులో భాగంగా రాజానగరంలో ఇది స్టార్ట్ అయిందిట. ఈ రాజానగరంలో ఆయన తెలిసింది ఆయనకి ఎలాగ నేను ఓడిపోతానేమో అని భయం కొద్దీ ఇప్పుడు డబ్బులు బయటకు తీస్తున్నాడు. ఒక ఓటుకి 4,000 నుంచి మీరు చెప్పినట్టుగా 6,000-7,000 వరకు వెళ్తోంది. అంటే వైసీపీ కొన్ని నియోజకవర్గాల్లో చాలా ప్రతిష్టాత్మక, అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భావించింది. అందులో భాగంగానే కొన్ని వేల కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు కూడా వాళ్ళు పంపిణీ చేసేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో మైలవరం, గన్నవరం, అలాగే గుడివాడ, విజయవాడ తూర్పు ఇటువంటి నియోజకవర్గాలు ప్రాధాన్యంగా ఉన్నాయి అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మేడం. గుడివాడ కూడా అనుకుంటారు, ఎందుకు అనుకోరు? మన కొడాలి నాని గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఆయన భవితవ్యం తేలిపోతుంది ఎలాగాను. ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు వీళ్ళు ఈ అక్రమంగా ఇసుక దందాలు వీటి ద్వారా సంపాదించారు కదా. ఈ రాజానగరం ఈ అధికారి ఎవడైతే అదే ఈ ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో ఆయన అలాగే సంపాదించాడు. సో ఇసుక దందాలు చేసి, క్వారీలంతా ఇది చేసి మొత్తం అంతా డబ్బులు సంపాదించి, ఈ 5 ఏళ్లలో సంపాదించిన డబ్బులు ఇప్పుడు కలుగులోంచి ఎలుక పిల్లలు వచ్చినట్టు డబ్బులన్నీ, నోట్ల కట్టలన్నీ బయటకు వస్తున్నాయి. మంచిదే కదా, మొత్తం డబ్బులు రానివ్వండి, అది ప్రజాధనం కాబట్టి. ప్రజలకు ఒకటేనండి, శుభ్రంగా డబ్బులు తీసుకోండి, ఇచ్చినవన్నీ ఎవడిచ్చినా తీసుకోండి, నోరెత్తకుండా మాకు వద్దని చెప్పకండి, మీ డబ్బది అమ్మా తీసుకోండి, అమ్మా తీసుకోండి అన్నాం. తీసేసుకుని మీరు ఎవరికి ఓటేస్తారో, ఖచ్చితంగా మీకు ఎవరైతే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారో, ఖచ్చితంగా మీ పిల్లల భవిష్యత్తుని ఎవరైతే తీర్చిదిద్దుతారో, మీ మహిళలకు ఎవరైతే రక్షణ ఇస్తారో, వాళ్ళ చదువులు బాగు చేస్తారో, అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే అంటే పెద్దవాళ్ళకి కానీ ఎవరికి ఏ అవసరం ఉన్నా తీర్చుతారో అలాంటి వ్యక్తిని ఎన్నుకుని మీరు ఓటు వేయండి. ముఖ్యంగా ఓటుకు నోటు అనేది అసలు ఎన్నికల సంఘం నిబంధనలకి విరుద్ధంగా ఉండేది, ఆ నిబంధనల్ని ఉల్లంఘించేలా ఉండేది. కానీ అన్ని ప్రధాన పార్టీలు కూడా ఓటుకి నోటుని ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు వైసీపీ నాయకులు గతంలో ఒక ఓటుకి 1,500 నుంచి 2,000 వరకు ఉండేది, కానీ ఆ రేటుని భారీగా పెంచారు. ఓటు రేటు ఇప్పుడు 7,000కి చేరింది అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి వాళ్ళ మీద. దీన్ని ఎలా చూడొచ్చు? ఏమంటే అన్ని పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగితే ఎవడు చూడలేదు అనుకుంటుంది. పరిస్థితి అలాగే ఉంది. ఎక్కడికక్కడ ప్రతివాడు డబ్బులు ఇవ్వకుండా ఏ పని అవ్వట్లేదు. అది ఓపెన్ గా ఎవడు చెప్పడు నేను ఇచ్చానని. ఇప్పుడు ఎక్కడెక్కడ బ్లాక్ మనీ ఉందో అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ రావడంలో భాగంగా ఈ డబ్బు కూడా వస్తుంది. మీరు ఓటుకి నోటు అవన్నీ పాత మాటలు. ఇప్పుడు మనం గురజాడ వారు చెప్పింది మనం మార్చుకోవాలి. పుట్టి మాటలు కట్టి పెట్టావు అన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ పాత మాటలు కట్టి పెట్టోయి, కొత్త నోట్లు తీసుకోబోయి అనాలి మనం. ఇప్పుడు కొత్తగా మనం కనిపెట్టాలి. మీకు అది నేను అనేది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. విరుద్ధంగా అన్ని చేస్తున్నారండి. ఇప్పుడు ఎన్నికల కోడ్ను అనుసరించి ఎవరు పనిచేస్తున్నారు మీరు చెప్పండి? అధికార పార్టీ పనిచేస్తుందా? చేయట్లేదు కదా. మాటలు వేరు, చేతలు వేరు, రూల్స్ వేరు, అక్కడ అనుసరించేది వేరు. కేవలం ఒక ఓటుకి 7,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
అన్ని కోట్ల మందికి, అన్ని కోట్ల ఓటర్లకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు అంటే ఏం చెప్తారు మరి? మరి ఇప్పుడు మీకు అదే కదా, ఇప్పుడు మొత్తుకుంటున్నది మనం అదే కదా. ఇప్పుడు ప్రజలకు ఒక్క పని చేయలేదు ఈ ప్రభుత్వం. ఒక సంక్షేమ పథకాలు అప్పులు తెచ్చి చేస్తున్నారు, మిగతా డబ్బంతా సొంత మనుషులకు ఇచ్చుకున్నారు. మనం మొత్తుకుంటున్నది అదే కదండి ఇన్ని రోజులు. ఇప్పుడు ఆ డబ్బంతా దాచిపెట్టిన డబ్బంతా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. ఈ డబ్బులన్నీ వాళ్ళు సంపాదించుకుని సగం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే, సగం వీళ్ళందరూ దాచుకుంటే, ఈ దాచుకున్న డబ్బు ఇప్పుడు ఎన్నికలకు ఉపయోగపడుతుందని దాచిపెట్టారు. ఇప్పుడు ధాన్యం మనం దాచిపెడతాం చూడండి, గాదిల్లోను కొట్టల్లోను, అట్లా వీళ్ళు డబ్బులు దాచుకున్నారు. ఇప్పుడు ఆ ధాన్యం మనం తినడానికి ఉపయోగించుకుంటాం, మన కడుపు నింపుకోవటానికి, కానీ వీళ్ళు ఓట్లు కొనుక్కోవటానికి ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ గొప్పతనం అది. అందుకని ఇప్పుడు రూల్స్ ఉంటాయండి, పేపర్ మీద అన్నీ ఉంటాయి. ఎవరు ఫాలో చేస్తున్నారు మీరు చెప్పండి నాకు? ఎవరైనా ఫాలో చేస్తున్నారా? ఇవన్నీ నోటి మాటలండి, కాగితం మీద మాటలు, నోటి మాటలు, నీటి మూటలు లాంటివి ఇవి. కాబట్టి ప్రతి వాడు అందిన కాడికి దక్కించుకుందామని అనుకుంటాడు. కాబట్టి ఓటర్లు తీసుకొనివ్వండి. ఇప్పుడు అది ఈ దందాలు, మట్టి దందా, ఇక్కడ ఇసుక, ఏది పడితే అది చేసేసారు. గతంలో ఉన్న ఓటు రేటును ఇప్పుడు వైసీపీ నాయకులు పెంచేశారా? 3 ఇంతలు పెంచారు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది కదా డబ్బు. ఇప్పుడు ఈ మొత్తం ఈ దందాలన్నీ చేసి దాచిపెట్టుకున్న డబ్బుని ఇప్పుడు లేకపోతే వాళ్ళు వినరు. 15 ఇప్పుడు 5 ఏళ్ల క్రితం ఇప్పుడు పెన్షన్లు అయితే పెంచడు కానీ, మీకు అర్థమైందా? ఇప్పుడు వాలంటీర్ జీతం 5,000 ఉంటుంది 5 ఏళ్ళైనా. ఇక్కడ మీరు గమనించాల్సింది అది. పెన్షన్ 3,000 ఉంటుంది. ఇప్పుడు ఒక 500 కష్టపడి పెంచాడు. ఏం చెప్పాడు? అది ప్రతిపక్షం చెప్తుంది సంపద పెంచాలని, అవన్నీ సాధ్యమయ్యే పనులు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఆయన సంపద పెంచడు, ఆయన పరిశ్రమలు తీసుకురాడు, ఆయన పనులు చెయ్యడు. ఆయన చేసేది తాకట్లు పెడతాడు, లేకపోతే ఉన్న ఆస్తులు అమ్మేస్తాడు. ఇంకా అవసరమైతే ఇప్పుడు కొత్తగా ఎవరు రూల్స్ తీసుకొచ్చాడు నిన్న ఈ ల్యాండ్ పూలింగ్ లో. సో ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ప్రజల ఆస్తులు కూడా కబ్జా చేస్తాడేమో నెక్స్ట్ వస్తే. అందుకని ఇవన్నీ తెలిసే ప్రజలు కూడా అలర్ట్ అయ్యారు. వీళ్ళు ఈ డబ్బులన్నీ దాచారు కాబట్టి తీయనివ్వండి, బయటకు తీసి చక్కగా పంపిణీ చేయనివ్వండి, ప్రజలకి చేరుతుంది, ప్రజల సొమ్మది. ఒక ఓటుకి 7,000 రూపాయల నగదుని ఖర్చు పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచేటువంటి పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా లేదండి. ఇప్పుడు కేసీఆర్ ఖర్చు పెట్టలే డబ్బులు, ఇంతకంటే డబ్బులే ఖర్చు పెట్టినట్టున్నాడు. ఆయన 10,000 15,000 ఇచ్చాడు కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో. కానీ కేసీఆర్ నెగ్గాడా? మీకు సంక్షేమ పథకాలు ఒక్కటే ఇది నాయకుల్ని మళ్ళీ తీసుకోండి. సంక్షేమ పథకాలు ఒక్కటే నాయకుల్ని గెలిపించవండి, వాళ్ళు చేసే మంచి పనులు గెలిపిస్తాయి. అది ఓకే. ఒక ఓటుకి 7,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వైసీపీ నాయకులు రెడీ అవుతున్నారు అంటూ కొన్ని ఆరోపణలు వాళ్ళ మీద వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ఓటుకి 7,000 రూపాయలు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చేటువంటి ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? లేదు, ఖచ్చితంగా లేదండి. 10,000 ఇచ్చినా లేదండి, మీరు 15,000 ఇచ్చినా ఒక ఓటుకి లేదండి. వాళ్ళు డబ్బులు తీసుకోమనండి, శుభ్రంగా డబ్బులు తీసుకోండి, మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేయండి. నేనైతే అదే చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.